work hard and also smart work. SMART, smart work. So these are the differences. What are the differences of hard work and also work hard and also smart work? ఈ మూడు మీరు ఒకసారి డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వన్, ఆల్రెడీ నేను మీకు ఇంకోటి చెప్పాను, జనరల్ కమ్యూనికేషన్. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఎకనామిక్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ మీన్స్, వాట్ ఈస్ ఎకనామిక్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్? ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, ఎకనామిక్స్ ఫర్ ఎంప్లాయీస్, economics for business, economics for common man, economics for professional man, economics for government, economics for private companies, economics for MNC companies, economics for national and international. Because of economics is nothing but economics is nothing but money. So money management and also people management and also household management and also our daily expenses like incomes and savings, earnings and also employees. ఇవన్నీ కలిపి కూడా మనం ఎకనామిక్స్ అని అంటాం. ఎకనామిక్స్ అంటే ఆర్థికం. ఏంటి, ఆర్థికంగా బలంగా ఉండాలి. ఏంటి, ఆర్థికంగా బలంగా ఉండాలి. ఎగ్జాంపుల్, ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎకనామిక్స్ వీకర్ సెక్షన్. ఇప్పుడు మనం అనుకుంటాం తెలుసా, ప్రజలు ఎవరైతే ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ ఒక ఈబీసీ కింద ఒక గవర్నమెంట్ ఒక కోటా ఇవ్వడం జరిగింది. కొంత సపోజ్ ఎకనామిక్స్ వీకర్ సెక్షన్స్ అంటే మినిమం ఫుడ్ లేక, మినిమం ఉండటానికి షెల్టర్ లేక, మినిమం తినటానికి లేక, మినిమం కనీసం ఈ బేసిక్ నీడ్స్ ఎవరికైతే సాటిస్ఫై కానటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎకనామిక్ వీకర్స్ అంటాయండి. వేకర్స్ అంటే ఎగ్జాంపుల్, మనకి ఇల్లు ఉంది, మనం ఎకనామిక్గా బాగానే ఉన్నాం, ఆర్థికంగా బాగానే ఉన్నాం, మనకి 3 పూట్ల అన్నం తింటున్నాం, ఆర్థికంగా బాగానే ఉన్నాం. మళ్ళీ బట్ట 3 పూట్ల మనం మంచి బట్ట కట్టుకుంటున్నాం, ఆర్థికంగా బాగానే ఉన్నాం. మనకి రూపాయి లేకపోయినా పర్వాలేదు, బేసిక్ నీడ్స్ ఎవరికైతే 365 రోజులు బాగుంటాయో వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఉండాల్సిన అవసరం అయితే ఎవరికి లేదు. కానీ అందుకే మాస్లో హైరార్కీ నీడ్స్ మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది, మాస్లో హైరార్కీ నీడ్స్ అండి. అబ్రహాం మాస్లో, నోట్ చేసుకోండి పాయింట్, అబ్రహాం మాస్లో, ABRAHAM, అబ్రహాం మాస్లో నీడ్స్ థియరీ, అబ్రహాం మాస్లో హైరార్కీ నీడ్స్ థియరీ అని అంటాం. ఈ థియరీలో మీకు ఒక 5 నీడ్స్ ఉంటాయి. దేర్ ఆర్ 5 నీడ్స్. ఈరోజు స్టడీ 5 నీడ్స్ ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తంలో ఈ 5 నీడ్స్ని సాటిస్ఫై చేస్తే చాలు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్యూచర్లో ఇది కమ్యూనికేషన్లో ఒక భాగం. ఈ 5 నీడ్స్ని ఎవరైతే సాటిస్ఫై చేస్తారో, ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్స్, మీరు ఇప్పుడు లెర్నర్స్, మీరు ఈ 5 నీడ్స్లో ద బెస్ట్ వన్ బేసిక్ నీడ్స్ ఏంటి, అక్కడ ఫస్ట్ పాయింట్ నోట్ చేస్తారు. ఆ హైరార్కీ నీడ్స్లో ఫస్ట్ బేసిక్ నీడ్స్ ఏంటి, బేసిక్ నీడ్స్. దీని గురించి మీరు డిస్కస్ చెప్పాను కదా, దీని ఫుడ్ అండ్ షెల్టర్ అండ్ ఆల్సో మినిమం ఒక చిన్న ఫుడ్, మనం 3 పూటల ఫుడ్ తిని ఒక షెల్టర్ ఉంటే చాలు. దట్ ఈస్ ఎకనామిక్ లైఫ్, ఫుడ్ అండ్ షెల్టర్. ఎగ్జాంపుల్, ఫుడ్ అండ్ షెల్టర్. సో డూ యూ హ్యావ్ ఫుడ్ అండ్ షెల్టర్? ఎస్, ఐ హ్యావ్ ఫుడ్ అండ్ షెల్టర్. ఐఎమ్ నాట్ ఏ వీక్. అంటే ఫుడ్ అండ్ షెల్టర్ అంటే ఏంటి, దిస్ ఈస్ కాల్డ్ హౌస్ హోల్డ్. దీన్ని మనం ఏమంటాం, household. Do you have house? Yes, sir. Yes, I have house. Household members means your family. House plus family equal to household. Is it clear? House plus family. Note down. House plus family equal to economics. Chala simple. That is called household. Economics is nothing but household. The hold, H-O-L-D, hold. Okay, the word derived from oikonomia, O-I-K-O-N-O-M-I-A, oikonomia, గ్రీక్ వర్డ్. ఆ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందనమాట ఈ పదం ఎకనామిక్స్ అనేది. ఓకేనా, ఈరోజు ప్రపంచంలో 18th సెంచరీ, ఇప్పుడు మనం ఏ సెంచరీలో ఉన్నాం, 21st సెంచరీ అండి. 21st సెంచరీలో ఉన్నాం.
యాక్చువల్గా 15th సెంచరీ, 16th సెంచరీ, 18th సెంచరీ, 19th సెంచరీ, 20th సెంచరీ, 21st సెంచరీ, ఈ అన్ని సెంచరీల నుంచి వస్తున్న ఎకనామిక్స్ అనేది ఒకటే సబ్జెక్ట్. ఎకనామిక్స్కి ఎవరు? కౌటిల్యుడు, చాణక్యుడు, ఈ పేర్లు ఉన్నారా? దే ఆర్ ద ఇండియన్ ఫాదర్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ ఆర్థిక శాస్త్రం తెలియకపోతే అసలు మన జీవితమే చీకటి. ఏంటి చీకటి? సపోజ్ ఇప్పుడు మీ దగ్గర మీ పాకెట్లో ₹1 లేదనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్కేర్సిటీ, కొరత. ఏంటి కొరత. అదే మన దగ్గర డబ్బులు మన పాకెట్లో డబ్బులు ఉంటే అవర్ మైండ్ ఈస్ డిఫరెంట్, బీ హ్యాపీ. దట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్ సౌండ్, ఎకనామిక్ స్ట్రెంగ్త్. ఇప్పుడు మీరు ఎకనామిక్గా వీక్గా ఉన్నారు అని అంటే బికాస్ ఆఫ్ మీకు మినిమం ఫుడ్ కానీ షెల్టర్ కానీ లేదు. అలాంటి హౌస్ హోల్డ్స్ మొత్తాన్ని మనం ఏమంటాం? పూర్ ఫ్యామిలీస్. ఏంటి మరి? ఈజ్ ఇట్ క్లియర్? దట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్స్. అలాంటి ఎకనామిక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు జాబ్కి వచ్చారు, మీరు గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేశారు. మరి ఇప్పుడు మీరు ఇద్దరు గ్రాడ్యుయేట్స్, ఒక అతను బీకామ్ కంప్లీట్ చేశారు, ఒక అతను బీసీఏ కంప్లీట్ చేశారు. మరి మీరు పూర్ స్కిల్సా హై స్కిల్స్ అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ సేమ్ ఎకనామిక్స్ కాన్సెప్ట్ ఏదైతే, సో మినిమం బేసిక్ నీడ్స్, బేసిక్ ఫుడ్ అండ్ షెల్టర్ లేకపోతే ఎలా అయితే పేదవాళ్ళని అంటున్నామో, ఈవెన్ స్టూడెంట్స్లో కూడా పూర్ స్కిల్స్, బేసిక్ స్కిల్స్, బేసిక్ నాలెడ్జ్, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, బేసిక్ స్కిల్స్, బేసిక్ నీడ్స్ కానీ లేకపోతే వాళ్ళని కూడా పూర్ స్టూడెంట్ అని అనొచ్చు. పూర్ స్కిల్స్ ఉన్నాయని. అలాంటి పూర్ పీపుల్స్కి, పూర్ స్కిల్స్కి, పూర్ స్టూడెంట్స్కి, పూర్ జాబ్ సీకర్స్కి ఈ కంపెనీస్, ఏ కంపెనీస్లో కూడా మీకు ఉద్యోగం రాదు. దట్ ఈస్ కాల్డ్ పూర్ ఎకనామిక్స్, పూర్ పీపుల్ అండ్ పూర్ స్కిల్స్. ఈ మూడు ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే మాత్రం ఎవ్వరు కూడా మిమ్మల్ని మీరు నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? వెరీ క్లియర్ అబౌట్ ఎకనామిక్స్. దిస్ ఈస్ కాల్డ్ ఎకనామిక్స్ ఆస్పెక్ట్స్. The next one, what is the word next one? Economics and households clear. And aspects of human behavior. Next point is aspects. Sir, 5 points. 5 points. ఆ పాయింట్ మనం జస్ట్ మీరు బేసిక్ నీడ్స్ అనే దాంతో అక్కడ వచ్చిన మిగతా 4 పాయింట్స్ తర్వాత చెప్తాను. ఆ ఫస్ట్ పాయింట్ అనేది సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్ అని. ఇప్పుడు మీరు అదే స్టేజ్లో ఉన్నారు, ఓకేనా? యు ఆర్ ద ఫ్రెషర్, యాజ్ ఎ గ్రాడ్యుయేట్, దెన్ యు ఆర్ ద బేసిక్ స్టేజ్. అండి, యు ఆర్ ద బేసిక్ లెర్నర్, ద ఫౌండేషనల్ skills of foundations of IT and foundations of IT skills and foundations of industry skills and foundations of communication skills and also foundations of subjective skills and foundations of your industry knowledge and your working skills. That is called basic skill. Okay, is it clear? That is your stage. What is your stage? Yes, that is my stage is basic, my stage is beginner, my stage is fundamental. I want to learn for up to 1 month. I will get it some at least 50% of knowledge on subject, 50% knowledge on communication, 50% knowledge on working skills, 50% knowledge on industry, 50% knowledge on communication, the 50% knowledge on the real-time projects, the 50% knowledge on in front of the interview. Then we'll crack it. Is it clear? So this is what we call basic skills, basic needs, basic idea. This is called foundation of your career. Is it clear? So this is the idea about that completely things. Okay. The next one, household and అర్థమైంది కదా. నెక్స్ట్ ఎకనామిక్స్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా, ఈ రెండు పదాలకు డిఫరెన్స్. నెక్స్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆస్పెక్ట్స్ ఆఫ్ Human behavior. వాట్ ఈస్ ఆస్పెక్ట్స్? ఆస్పెక్ట్స్ అంటే ఏంటి అసలు? తన గురించి బిహేవియర్ అంటే ముందు ఫస్ట్ మనకు ఆ పదం గురించి అర్థం తెలియాలి, ఓకేనా? అంటే ఆ పదం గురించి తెలియని, ఎప్పుడూ కూడా ఒక పదం తెలియదు అనుకోండి, దయచేసి అసలు ఆ పదాన్ని అవాయిడ్ చేయొద్దు. అవాయిడ్ చేస్తే లైఫ్ని అవాయిడ్ చేసినట్టే. పదం ఎప్పుడైనా ఒక పేపర్ చదివేటప్పుడు కానీ, ఏదైనా ఒక బుక్ చదివేటప్పుడు కానీ, ఎవరైనా ఒక మనిషి చెప్పేటప్పుడు కానీ ఆ పదం మీకు అర్థం కాలేదనుకోండి, ఆ పదాన్ని డైవర్ట్ చేయొద్దు, అవాయిడ్ చేయొద్దు. అవాయిడబుల్ స్ట్రాటజీస్ అస్సలు లైఫ్లో ఉపయోగించాలి. కానీ ఏది అవాయిడ్ చేయాలి, ఏది అన్అవాయిడబుల్? ఏంటి? అవాయిడబుల్ స్ట్రాటజీస్ అండ్ నో డౌట్, అవాయిడబుల్ స్ట్రాటజీస్ అండ్ అన్అవాయిడబుల్ స్ట్రాటజీస్. ఏంటి?
అవాయిడబుల్ స్ట్రాటజీస్ అన్అవాయిడబుల్. అంటే ఏవి అవాయిడ్ చేయాలి, ఏవి అవాయిడ్ చేయకూడదు. ఎగ్జాంపుల్, మీరు మొబైల్ చూస్తున్నప్పుడు మొబైల్లో మీరు ఒక బుక్ చదువుతున్నప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా మీకు ఒక మెసేజో లేకపోతే ఒక యూట్యూబ్ లింకో లేకపోతే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఫన్నీ వచ్చినాయి, వెంటనే మనం దాన్ని అవాయిడ్ చేయాలా, లేకపోతే మనం ఇది పక్కన పెట్టి మనం చదువుతున్నటువంటి బుక్ని పక్కన పెట్టేసి వెళ్ళి దాంట్లో వెళ్ళామనుకో, దట్ ఈస్ కాల్డ్ అవాయిడబుల్ అండ్ అన్అవాయిడబుల్ స్ట్రాటజీస్ ఆఫ్ దట్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్. ఏంటి, మిమ్మల్ని మీరు అక్కడ ఎవరు మీకు బాధ్యులు కాదు. మీరు బుక్ చదువుతున్నప్పుడు లేకపోతే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు క్లాస్ జరుగుతున్నప్పుడు ఒక అమ్మ ఫోను నాన్న ఫోను తప్ప ఈ ప్రపంచంలో మీరు ఎవరి ఫోను ఎత్తకూడదు. దట్ ఈస్ కాల్డ్ రూల్. అవునా, అలా ఉన్నారా ఈరోజు? ఉన్నారు. అసలు ఎంత పర్సెంట్ ఉన్నారు ఆ రోజు? 90% కూడా అలా ఎవరు అసలు అమ్మ నాన్న ఫోనే ఎత్తారు. ఏంటి, 90% అలాంటి వాళ్ళు ఉన్నారు, 10% అమ్మ నాన్న ఫోన్లు ఎత్తేవాళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ ద టీచర్ ఫోన్ చేసినప్పుడు టీచర్కి భయపడేవాళ్ళు 90 మంది ఉన్నారు. సో మరి ఇవన్నీ కూడా అవాయిడబుల్ అండ్ అన్అవాయిడబుల్ కమ్యూనికేషన్స్. ఏంటి, ఇవన్నీ ఏంటి, దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. అవునా, హ్యూమన్ ఆస్పెక్ట్ కాదా ఇది? ఆస్పెక్ట్ అంటే ఒక కారకం, ఒక ఫ్యాక్టర్. ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఒక కారకము లేకపోతే ఒక ఎలిమెంట్. ఏంటి, ఎలిమెంట్ లేకపోతే ఒక కాంపోనెంట్, ఒక కారణం. మన యొక్క బిహేవియర్, హ్యూమన్ బిహేవియర్ బాగుందా లేదా అని చెప్పాలంటే కొన్ని కారణాల వల్లనే తెలియజేస్తారు తప్ప నువ్వు చెడ్డవాడివి అని అంటానికి నాకు రైట్స్ లేవు. అవునా, అంటే ఏం చూపించి నేను చెప్పగలను? మీ సబ్జెక్ట్లో మార్కులు ఫెయిల్ అయ్యారు అనుకోండి, మీరు ఫెయిల్ అయ్యారు అని అనగలను. ఇప్పుడు అమ్మాయికి 100కి 100 వచ్చినాయి, నేను అమ్మాయిని ఏమనాలి? దట్ ఈస్ ద గుడ్ ఆస్పెక్ట్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్? గుడ్ ఆస్పెక్ట్. ఎందుకంటే తనకు 100 మార్క్స్ వచ్చినాయి కూడా. అదే తనకి 100 రాకుండా 35 వస్తే నేను తను అనడానికి ఆ రైట్స్ ఉన్నాయా టీచర్గా? అంటే అక్కడ చాయిస్, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడానికి అవకాశం మీరు ఇస్తున్నారు కానీ ఇవ్వకూడదు. ఏంటి, ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వాళ్ళనే ద బెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ యువర్ కెరియర్. ఇస్ ఇట్ క్లియర్? దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాంపుల్ ఆస్పెక్ట్ ఆఫ్ బిహేవియర్. అర్థమైందా? దీన్ని బట్టి మీరు ఎగ్జాంపుల్ ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా దట్ ఈస్ నెక్స్ట్ వన్. Social problems, business problems. వెరీ గుడ్. సో ఫెంటాస్టిక్. టిక్ మార్క్ పెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మీ లైఫ్ అంతా దీని మీద ఆధారపడింది. బోత్ ఆర్ ఛాలెంజెస్ ఆఫ్ యువర్ లైఫ్, రైట్? Whether it is social problems or business problems, both are challenges. What is social problems? General problems like family problems. Especially nowadays, the social problem is money. Yes. Right? So even if you are the billionaire or if you are a millionaire, but are you suffering with money? Yes. If you are the poor people, are you suffering with money? If you are the employee, are you suffering with money? If you are a businessman, are you suffering with money? Money. This is called one kind of money is the pure social psychological problem, right? Is it clear? Say example, if you are not paying your parents immediately 5 lakhs rupees because of due to the financial problem, that is the money problem. That is the finance is nothing but economics. Economics is nothing but is the social problem that is pertaining to the household or family or house. That is one kind of economics, right? So that's why that is the social problem is very very severe psychological issues. Nowadays, so many middle class students, they are suffering with the finance, that they are suffering with the economics, they are suffering with the don't have money. So that is the one kind of reason, the problem. That's why they want a job, right? They are suffering with money. Even every month they do not get even 30,000 or 25,000. They want immediately. They are the graduates, they are the MBA graduates, but they want a job. At least they will get per month 30,000 rupees. Their families will be safe, right? So that is the problem right now. The current scenario is the huge social problems in each household. ప్రతి కుటుంబంలో సోషల్ ప్రాబ్లం ఉన్నాయా లేవా? Is it clear? Yes, sir. About that is called social problem. ఇప్పుడు social problem అంటే అర్థమైందా? Next I am talking about business problem, right?
This is what we call, this is the communication. This is the complete, the real time communication. This is not the bookish communication, right? This is the real life professional communication, not bookish communication. Then you can speak like this kind of things, even in front of the Pradhan Mantri Modi, and also you speak well, Pradhan Mantri will be accepted, your way of communication. Because of this is called social problem. Every politician, every administration, every judiciary, even lawyers, even IAS, IPS, even collectors, even MLAs and MPs, even everyone is focusing on social problems. Everyone focusing on social problems, not business problems, right? అర్థమైందా? ఈ రోజు మరి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దేనికోసం వీళ్ళందరూ పోరాడుతున్నారు? సోషల్ ప్రాబ్లమ్సే, అవునా? కానీ వాళ్ళందరూ పోరాడుతున్న బిజినెస్ ప్రాబ్లమ్స్ కోసం కాదు కదా. బిజినెస్ ప్రాబ్లమ్ కోసం పోరాడే వాళ్ళు బిజినెస్ మ్యాన్స్. ఏంటి క్లాప్ చేసిందా? సోషల్ ప్రాబ్లమ్స్ కోసం పోరాడే వాళ్ళందరూ వీళ్ళు. ఇస్ ఇట్ క్లియర్? మరి ఆర్ యూ అండర్ ద సోషల్, అంటే మీరు యాజ్ ఎ జాబ్ సీకర్గా మీరు రెండు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఎ ఎంప్లాయీగా సోషల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, బిజినెస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. బిజినెస్ ప్రాబ్లమ్స్ని ఎవరైతే చాలా ఈజీగా, రిస్క్ అనుకోకుండా, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారో, కావాలని కోరి ప్యాషన్ ఉంటుందో, వాళ్ళందరూ ద బెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అవుతారండి. That is called your life depends on social problems and business. It's enough. That is end of the life. Is it clear? Yes. So that is it very simple. అర్థమైంది కదా? Next what example? Next వచ్చేసి Social science. social science. Okay. So what is science? What is arts? I'm talking about science. So arts and science. Example, every subject has arts and science. Arts, science. Example, IT. IT is art or science? Science. And MBBS? Science. And history? History, arts. But the real subject says every subject it has arts and science. Okay? Say example, arts is nothing but theory. No doubt. Arts is nothing but theory. No doubt. Arts is nothing but theory. Arts is nothing but theory. Comma, principles and rules. Next, science equal to rules ante etc. దీన్ని ఇవన్నీ ఆర్ట్స్ కిందకి వస్తాయి ఏంటి. నెక్స్ట్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఏంటి? Comma, numbers, calculations, formulas, etc. This is called arts and science. Arts ki science ki andar difference chusara? Sir, arts different forms. Yes. Arts is nothing but it's a thought of leadership. Thought. Your mind is not a science. Your mind is arts. The ideas is generated and derived from your mind of thought. That is called the human brain versus thought of leadership, right? This is called arts. That thoughts and ideas is converting into calculation. Right? That is the science. Arts and science.
సో ప్రతి దాంట్లో కూడా ఆర్ట్స్ సైన్స్ అనేది లేకుండా ఉండదు. దట్ ఈస్ వాట్ వి కాల్ ఇంగ్లీష్ ఈజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. Arts. Arts and science. Both. See, English is arts. Okay, fine. So, example: subject plus object plus. So, subject plus object plus and verb. Subject to object to and verb. So, I am going to market. I అనేది subject. So, going అనేది verb forms. Objectives. I am going to market. Market అనేది object. Subject to verb. Object. Object. Subject plus verb plus. Object. That is called arts. That is called science. Because of plus is nothing but Science. science. That is called English also subject and arts and science. Is it clear? Every subject is Arts and science. arts and science. So this is the idea about today. We have been discussing about our basic general communication. So how we talk, what we talk, when we talk, where we talk, whom to be talk, why should we talk, what is useful talk. Okay, no need for unuseful talks. This is called very important. That is what we call today introduction part of general communication and also as well as public communication. Okay, there is 3 points is yes, What are the the problems? development of economic